Hi everyone, good morning. వాయిస్ వినిపిస్తుందా? గుడ్ మార్నింగ్ సార్. Yeah. సో ఇవాళ జావా స్క్రిప్ట్ స్టార్ట్ చేస్తున్నాం. జావా స్క్రిప్ట్. సో జావా స్క్రిప్ట్ నేర్చుకోవాలి అంటే ఫస్ట్ ప్రీ రిక్వైర్డ్ స్కిల్స్ ఏంటంటే హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ కంపల్సరీ రావాలి. హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ వస్తేనే జావా స్క్రిప్ట్ని మీరు నేర్చుకోగలరు అనమాట. అసలు హెచ్టిఎంఎల్ ఎందుకు యూజ్ చేస్తాం? ఎనీవన్ హెచ్టిఎంఎల్ యూజ్ చేసి ఏం చేశాం? హెచ్టిఎంఎల్లో ఏం చేశాం మనం? హెచ్టిఎంఎల్లో యూజ్ ఏంటి? టు క్రియేట్ web page or give structure to the web page. అదే సిఎస్ఎస్ యూజ్ చేసుకొని ఏం చేసాం? టు యాడ్ స్టైల్స్ టు ది వెబ్ పేజ్ ఆర్ టు అప్లై స్టైల్స్ టు ది వెబ్ పేజ్, ఎలా అయినా సరే. అండ్ అదేవిధంగా జావా స్క్రిప్ట్ యూజ్ చేసుకొని ఏం చేయగలమంటే టు యాడ్ ఇంటరాక్టివిటీ టు ది వెబ్ పేజ్. వెబ్ పేజ్కి ఇంటరాక్టివిటీని యాడ్ చేస్తాం. అండ్ దాన్ని ఇంకో విధంగా ఏమని చేస్తాం అంటే టు యాడ్ ప్రోగ్రామ్ టు ది వెబ్ పేజ్. క్లియర్? సో జావాస్క్రిప్ట్ యూజ్ చేసుకుని టు యాడ్ ఇంటరాక్టివ్ టు ది వెబ్ పేజ్ అండ్ టు యాడ్ ప్రోగ్రామ్ టు ది వెబ్ పేజ్ అనమాట. ఇంటరాక్టివిటీ అంటే జస్ట్ ఎగ్జాంపుల్, ఇంతవరకు మనం డిజైన్ చేసిన వాటిల్లో ఒక బటన్ ఉంది. బటన్ని క్లిక్ చేసినప్పుడు ఎలాంటి యాక్షన్ జరగదు. బట్ ఇక్కడ మన జావాస్క్రిప్ట్లో వి యాడ్ యాక్షన్ వి యాడ్ యాక్షన్ టు ది బటన్. బటన్ ఒకటే కాదు, డిఫరెంట్ కేసెస్లో మనకి డిఫరెంట్ యాక్షన్స్ మనం అప్లై చేసుకోవచ్చు. అవన్నీ జావాస్క్రిప్ట్లో మనం చూస్తూ ఉంటాం. జస్ట్ సింపుల్ టు యాడ్ ఇంటరాక్టివ్ టు ద వెబ్ పేజ్ అనమాట. సో వాట్ ఈజ్ జావాస్క్రిప్ట్? వాట్ ఈజ్ జావాస్క్రిప్ట్? సో కొన్ని ఫ్యూ పాయింట్స్ చెప్తాను. నెక్స్ట్ మనకి గూగుల్లో సెర్చ్ చేసుకొని ఈ జావాస్క్రిప్ట్ అంటే ఏంటి అనేసి ఒకసారి తెలుసుకుందాం. ఫస్ట్ జావాస్క్రిప్ట్ అనేది ఏంటంటే ఇట్స్ ఏ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. జావాస్క్రిప్ట్ ఈజ్ ఏ స్క్రిప్టింగ్ ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. స్క్రిప్టింగ్ ఆర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ అదేవిధంగా జావా అండ్ జావా స్క్రిప్ట్ నాట్ సేమ్, బోత్ డిఫరెంట్. జావా ఈజ్ ఏ సర్వర్ సైడ్ లాంగ్వేజ్ అండ్ జావా స్క్రిప్ట్ ఈజ్ ఏ క్లయింట్ సైడ్ లాంగ్వేజ్. క్లయింట్ సైడ్ నథింగ్ బట్ ఏ ఫ్రంట్ ఎండ్ అనమాట. ఫ్రంట్ ఎండ్ అండ్ సర్వర్ సైడ్ నథింగ్ బట్ ఏ బ్యాక్ ఎండ్. ఓకే. నెక్స్ట్ జావా స్క్రిప్ట్ అనేది రన్స్ ఆన్ ఏ బ్రౌజర్. యూజర్ బ్రౌజర్లోనే జావా స్క్రిప్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. జావా స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ ఇన్ యూజర్స్ బ్రౌజర్ అండ్ జావా స్క్రిప్ట్నే జేఎస్ కూడా అంటాం. జావా స్క్రిప్ట్ వి కాల్ ఇట్ యాజ్ ఏ జేఎస్.
జేఎస్ మీన్స్ జావా స్క్రిప్ట్ అనమాట మనకి. షార్ట్ నేమ్స్‌లో జేఎస్ అంటాం. నెక్స్ట్ అదేవిధంగా జావాస్క్రిప్ట్ ఈజ్ ఏ జావాస్క్రిప్ట్ ఈజ్ ఏ డైనమిక్ డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జావాస్క్రిప్ట్ ఈజ్ ఏ డైనమిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ అదే విధంగా జేఎస్ ఈజ్ ఏ అంటే జావాస్క్రిప్ట్ మీన్స్ జేఎస్. జేఎస్ ఈజ్ ఏ కేస్ సెన్సిటివ్ లాంగ్వేజ్. కేస్ సెన్సిటివ్ అంటే అప్పర్ కేస్ ఉంటే అప్పర్ కేసే రాయాలి. అప్పర్ కేస్ ఉంటే అప్పర్ కేసే రాయాలి. లోయర్ కేస్ ఉంటే లోయర్ కేసే రాయాలి. లోయర్ కేస్ ఉన్నప్పుడు అప్పర్ కేస్ రాయడం, అప్పర్ కేస్ రాయడం, లోయర్ కేస్ రాయడం అయితే చాలా మిస్టేక్ అనమాట అది. అలాంటివి యాక్సెప్ట్ చేయమనమాట. అండ్ అదేవిధంగా జేఎస్‌లో కోడ్ అంటే జేఎస్ అంటే జావాస్క్రిప్ట్ ఈజ్ ఏ ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్. జేఎస్ ఈజ్ ఏ ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్. ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్ అంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతది. లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్. లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతది. అండ్ మన దగ్గర 100 లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. 100 లైన్స్ ఆఫ్ కోడ్ ఉన్నప్పుడు 50 లైన్ దగ్గర మనకు ఏదైనా సరే ఎర్రర్ ఉంది. ఆ 50 లైన్ దగ్గర ఏదైనా సరే ఎర్రర్ వచ్చింది అంటే 50 తర్వాత ఉన్న అంటే ఎర్రర్ లైన్ తర్వాత ఉన్న కోడ్ మొత్తం ఎగ్జిక్యూట్ అవ్వదు. అక్కడ స్టాప్ అయిపోద్ది. ఎప్పుడైతే మనం ఆ ఎర్రర్‌ని సాల్వ్ చేస్తామో తర్వాత కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతాది. సో, మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇట్స్ ఏ ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్. అంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతది. బట్ ఎక్కడైనా సరే ఎర్రర్ వచ్చిందంటే ఆ ప్లేస్‌లో మనకు స్టాప్ అయిపోద్ది. తర్వాత ఉండే కోడ్ ఎగ్జిక్యూట్ చేయదు. మన జనరల్‌గా మనకు కంపైల్ లాంగ్వేజ్ అండ్ ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్ అనేసి 2 టైప్స్ ఉన్నాయి. కంపైల్ లాంగ్వేజ్ అంటే ఎంటైర్ ప్రోగ్రామ్ మొత్తాన్ని కంపైల్ చేసి ఎక్కడెక్కడ ఎర్రర్స్ ఉన్నాయో ఒకేసారి చూపిస్తది. బట్ ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్ ఎలా అంటే లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఎక్కడైతే ఎర్రర్ వస్తదో అక్కడ స్టాప్ అయిపోద్ది. అక్కడ స్టాప్ అయిపోయిన తర్వాత ఆ ఎర్రర్ సాల్వ్ చేస్తేనే నెక్స్ట్ కోడింగ్‌కెళ్తది. బట్ కంపైల్ లాంగ్వేజ్ అలా కాదు. మొత్తం ఎంటైర్ కోడ్ మొత్తాన్ని స్కాన్ చేసి ఎక్కడెక్కడ ఏ లైన్ దగ్గర మనకు ఎర్రర్స్ ఉన్నాయో అవన్నీ మనకు డిస్‌ప్లే చేస్తది. బట్ ఇక్కడ జావా స్క్రిప్ట్ అనేది ఇట్స్ ఏ ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్. ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్‌కి ఎగ్జాంపుల్ జేఎస్ అండ్ పైథాన్. పైథాన్ కూడా ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్. అండ్ అదేవిధంగా కంపైల్ లాంగ్వేజ్‌కి ఎగ్జాంపుల్ సి గాని, జావా గాని సో, లైక్ దిస్. మన యాంగులర్, రియాక్ట్. సో, యాంగులర్ గాని, రియాక్ట్ గాని మనకు కంపైలే చేస్తది మనకు. కంపైల్ చేసే మనకు ఎక్కడెక్కడ మనకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ మిస్టేక్స్ ఉన్నాయి అవన్నీ డిస్‌ప్లే చేస్తది మనకి ఎర్రర్స్. ఓకే. ఇట్స్ ఏ టైప్ స్క్రిప్ట్ అంట మనకి. యాంగులర్ అండ్ టైప్ స్క్రిప్ట్. ఓకే. క్లియర్ అప్ టు నౌ? ఈ పాయింట్స్ అన్ని క్లియరా? అండ్ జావా స్క్రిప్ట్‌ని యూజ్ చేసుకొని ఏం చేయగలమంటే డామ్ మానిప్యులేషన్. డామ్ మానిప్యులేషన్ అంటాం. డామ్ మానిప్యులేషన్ అంటే దాని మీనింగ్ ఏందంటే డైనమిక్‌గా కంటెంట్‌ని చేంజ్ చేస్తాం. ఇట్స్ ఏ డామ్ మానిప్యులేషన్ అంటాం. ఓకే. డామ్ మానిప్యులేషన్ అంటే డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ అంటాం. డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్. అంటే ఇదేంటంటే మనకు డైనమిక్‌గా కంటెంట్‌ని చేంజ్ చేస్తది. కంటెంట్ ఒకటే కాదు. అట్రిబ్యూట్స్‌ని గాని అండ్ ఇన్‌పుట్ వాల్యూస్‌ని గాని ఏదైనా సరే మనం చేంజ్ చేసుకోవచ్చు డైనమిక్‌గా. ఓకే. ఇట్స్ ఏ డామ్ మానిప్యులేషన్ అంటాం. ఇదే డామ్ మానిప్యులేషన్. డామ్ మానిప్యులేషన్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా కాలిక్యులేషన్ చేయొచ్చు. ఏదైనా సరే రిలేటెడ్ రిలేటెడ్ ఆపరేటర్స్ ఏమైనా సరే చేయొచ్చు. కాలిక్యులేషన్ చేయొచ్చు. అండ్ అదేవిధంగా ఫార్మ్ వాలిడేషన్ చేయొచ్చు. ఫార్మ్ వాలిడేషన్స్. ఫార్మ్ వాలిడేషన్స్ అంటే ఒక లాగిన్ ఫామ్ ఉంది. లాగిన్ ఫామ్‌లో ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ అడుగుతున్నారు. ఈమెయిల్ ఐడీ, పాస్వర్డ్ మీరు ఎంటర్ చేసింది డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ అయితేనే మనకు లాగిన్ సక్సెస్ అవ్వాలి. ఇన్ కేస్ ఎంటర్ చేసిన డీటెయిల్స్ ఫెయిల్యూర్ అయ్యాయి అనుకుంటే మనకు ఎర్రర్ మెసేజ్ చూపించాలి. ప్లీజ్ ఎంటర్ ద కరెక్ట్ డీటెయిల్స్ ఇలాగా. అలాంటి వాలిడేషన్ చేయాలంటే వి యూజ్ జావా స్క్రిప్ట్ అనమాట. సో, ఫస్ట్ చూద్దాం. వాట్ ఈస్ జావా స్క్రిప్ట్? ఇంకా మనకు చెప్పుకోలేని పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే ఇక్కడ చూద్దాం. సో, చాట్ జీపీటీని యూజ్ చేస్తున్నా. ఇట్స్ ఏ చాట్ gpt.com. సో, ఇక్కడ మనకు వాట్ ఈస్ జావా స్క్రిప్ట్?
JavaScript is a versatile, high-level programming commonly used in web development. So, main important point. First point, JavaScript is a versatile, high-level programming language commonly used in the web development. హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏ లాంగ్వేజ్ అయితే కంప్యూటర్తో కమ్యూనికేట్ అవుతాదో కంప్యూటర్తో. సో ఇక్కడ మనం ఎంటర్ చేస్తున్నాం ఏదైనా కోడ్, అది కంప్యూటర్లో మనం ఎంటర్ చేస్తున్నాం. కంప్యూటర్లో ఎంటర్ చేసిన కోడ్ అనేది మిషన్కి అర్థమయ్యేలాగా కన్వర్ట్ చేసుకొని నెక్స్ట్ మన ఇచ్చిన రిక్వైర్మెంట్స్ తగ్గట్టుగా మనకి రిప్లై ఇస్తుంది అనమాట. సో ఏ లాంగ్వేజ్ అయితే మిషన్తో కమ్యూనికేట్ అవుతుందో ఆ లాంగ్వేజ్ని మనం ఏమంటామంటే హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. జావా కానీ పైథాన్ కానీ ఇవన్నీ హై లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఓకే, ఇట్స్ ఏ వర్సటైల్ అంటే మనకి జనరల్గా మనకి ఏంటంటే ఏ ఆపరేటింగ్ సిస్టంలో కానీ ఓపెన్ అవ్వడం అంటే వర్క్ అవ్వడం అనమాట. ఎలాంటి ఆపరేటింగ్ సిస్టమ్ అయినా సరే మనకు వర్క్ అవ్వడం. ఎనీవేస్ వి ఎగ్జిక్యూట్. ఓకే, ఎనీవేర్. ఓకే, అండ్ కామన్లీ యూజ్డ్ ఇన్ వెబ్ డెవలప్మెంట్. మేజర్గా మనకు వెబ్ డెవలప్మెంట్ అంటే వెబ్ డెవలప్మెంట్ చేయడంలో మనకి జావాస్క్రిప్ట్ అనేది మేజర్ రోల్ అనమాట. ఇప్పుడు మనం ప్రజెంట్ చాలా వెబ్సైట్స్ మార్కెట్లో ఉన్నాయి. అనమాట. సో ఆ వెబ్సైట్స్ అన్నిటిలో దాదాపుగా 95 to 98 ఇన్ బిట్వీన్ అనమాట. 95 to 98% వెబ్సైట్స్లో జావాస్క్రిప్ట్ యూజ్ చేస్తున్నారు. వెబ్సైట్స్ used in JavaScript used in websites. ఓకే, 95 to 98% వెబ్సైట్స్ వచ్చేసి మనకు జావాస్క్రిప్ట్ యూజ్ చేస్తున్నారు అనమాట. క్లియర్? నెక్స్ట్ ఇంకా కొన్ని పాయింట్స్ చూద్దాం. నెక్స్ట్ మనకి క్లయింట్ సైడ్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఆల్రెడీ చెప్పాను. అండ్ సింటాక్స్ అండ్ ఫీచర్స్ అండ్ యూజెస్, వెబ్ డెవలప్మెంట్, సర్వర్ సైడ్ ప్రోగ్రామింగ్, మొబైల్ అండ్ డెస్క్టాప్ అప్లికేషన్స్. సో వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేద్దాం. నెక్స్ట్ మనకి లైబ్రరీస్ అండ్ ఫ్రేమ్వర్క్స్. సో మెనీ లైబ్రరీస్ అండ్ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి దీనికి. అండ్ ఈవెంట్ డ్రివెన్ అండ్ కంపాటబిలిటీ అండ్ ప్రోటోటైప్, ఇన్హెరిటెన్స్ ఏపీ ఇంటిగ్రేషన్. నెక్స్ట్ సేమ్ ఇక్కడ మనకు అజాక్స్ కాన్సెప్ట్ అంటాం. దీన్ని మనం ఏపీఐ ఇంటిగ్రేషన్ చేయాలన్నా సరే మనకు ఈ జావాస్క్రిప్ట్ని యూజ్ చేస్తూ ఉంటాం. మనం ఏపీఐ ఇంటిగ్రేషన్ చేయాలన్నా జావాస్క్రిప్ట్లో మనం ఏపీఐ ఇంటిగ్రేషన్ చేసుకోవచ్చు. అంటే జావాస్క్రిప్ట్లో మనకు మెనీ లైబ్రరీస్ అండ్ ఫ్రేమ్వర్క్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకు లైబ్రరీస్ విషయానికి వస్తే జావాస్క్రిప్ట్ లైబ్రరీ వచ్చేసి jQuery అండ్ రియాక్ట్ జేఎస్. jQuery కానీ రియాక్ట్ జేఎస్ కానీ ఇవి జావాస్క్రిప్ట్ లైబ్రరీస్ అనమాట. అండ్ అదేవిధంగా ఫ్రేమ్వర్క్స్ మనకు యాంగ్యులర్ అనమాట. యాంగ్యులర్ ఈజ్ ఏ జావాస్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్, రియాక్ట్ ఈజ్ ఏ జావాస్క్రిప్ట్ లైబ్రరీ. ఓకే, సో చాలా ఇంపార్టెంట్. అండ్ అదేవిధంగా జావాస్క్రిప్ట్ని మనం సర్వర్ సైడ్లో కూడా యూజ్ చేయొచ్చు. జేఎస్ వి యూజ్డ్ ఇన్ సర్వర్ సైడ్. అండ్ అదేవిధంగా జేఎస్ యూజ్డ్ ఇన్ మొబైల్ అండ్ డెస్క్టాప్ అప్లికేషన్. దీనికి ఎగ్జాంపుల్ వచ్చేసి మనకు సర్వర్ సైడ్లో యూజ్ చేసే టెక్నాలజీ ఏంటంటే ఇట్స్ ఏ నోడ్ జేఎస్ అనమాట. ఇది ఫ్రేమ్వర్క్ కాదు, ఇట్స్ ఏ రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అనమాట. అంటే జావాస్క్రిప్ట్ కోడ్ని అవుట్ సైడ్ ఆఫ్ ది బ్రౌజర్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇట్స్ ఏ నోడ్ జేఎస్ అంటే సర్వర్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. నోడ్ జేఎస్ ఎక్కడైతే మీకు జేఎస్ అనేసి ఉంటుందో ఇట్స్ ఏ జావాస్క్రిప్ట్ రిలేటెడ్ వర్క్ అనమాట. నెక్స్ట్ జేఎస్, వ్యూ జేఎస్, ఎంబర్ జేఎస్, ఎక్స్ప్రెస్ జేఎస్ ఇవన్నీ జావాస్క్రిప్ట్ రిలేటెడ్ టెక్నాలజీస్ అనమాట. అంటే ఇవన్నీ టెక్నాలజీస్ మీకు రావాలంటే కంపల్సరీ జావాస్క్రిప్టే రావాలి. జావాస్క్రిప్ట్ వస్తేనే మిగతా లాంగ్వేజెస్ అన్నీ మీకు వస్తాయి. మెయిన్ బేసిక్ ఏంటంటే జావాస్క్రిప్ట్ అనమాట. కంపల్సరీ మీకు జావాస్క్రిప్ట్ అనేది కంపల్సరీ రావాలి. ఓకే, సో అందుకోసమే ఇవన్నీ జావాస్క్రిప్ట్ వస్తేనే రియాక్ట్ వస్తుంది, జావాస్క్రిప్ట్ వస్తేనే jQuery వస్తుంది, జావాస్క్రిప్ట్ వస్తేనే యాంగ్యులర్ వస్తుంది.
జావాస్క్రిప్ట్ వస్తేనే నోడ్ జేఎస్ వస్తుంది. అండ్ అదేవిధంగా మొబైల్ అప్లికేషన్ ఇక్కడ మనకు రియాక్ట్ నేటివ్ అంటాం. రియాక్ట్ నేటివ్ నేటివ్ అప్లికేషన్స్ అంటాం. ఓకే, హైబ్రిడ్ యాప్స్ అంటాం వాటిని. అదే రియాక్ట్ నేటివ్. రియాక్ట్ వేరు, రియాక్ట్ నేటివ్ వేరు. రియాక్ట్ జేఎస్ అనేది వెబ్ అప్లికేషన్స్ని బిల్డ్ చేయడానికి, రియాక్ట్ అయినా యాంగులర్ అయినా వెబ్ అప్లికేషన్స్ని బిల్డ్ చేయడానికి యూజ్ చేస్తాం. అదేవిధంగా రియాక్ట్ నేటివ్ అనేది యాప్ అప్లికేషన్, అంటే మొబైల్ అప్లికేషన్ బిల్డ్ చేయడానికి మనకి యూజ్ చేస్తాం. కావాలంటే ఇక్కడ mobile desktop frameworks like React Native and Electron allows the JavaScript to be used in the building mobile and desktop applications. And server side, so like Node.js, JavaScript can also be used the server side scripting, allowing developer to use the same language on both client side and server side. ఇవన్నీ థియరిటికల్ పాయింట్స్ అనమాట. ఇక్కడ చూడండి, వెబ్ డెవలప్మెంట్ ఇక్కడ మనకు డైనమిక్ కంటెంట్ చేంజ్, దీన్నే డైనమిక్ కంటెంట్ చేంజ్ డామ్ మ్యానిపులేషన్ అంటాం. ఫార్మ్ వ్యాలిడేషన్ అండ్ ఇంటరాక్టివిటీ ఎలిమెంట్స్ లైక్ స్లైడర్స్, పాపప్స్ అండ్ యానిమేషన్స్, ఇవన్నీ చేయాలనుకుంటే మనకు జావాస్క్రిప్ట్ అనేది మనకు అవసరం. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా సింటాక్స్ ఫీచర్స్ ఇవన్నీ మనకు. సో ఇన్ హ్యాస్ సింటాక్స్ సిమిలర్ టు సి అండ్ ఇంక్లూడ్ ద ఫీచర్ సచ్ యాజ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ఇంప్లిమెంటేషన్ అండ్ ఫంక్షనల్ ప్రోగ్రామింగ్ స్టైలింగ్స్. Client side, so JavaScript primarily used to client side scripting where runs in the web browsers, create the interactivity and dynamic web pages. ఇవన్నీ థియరిటికల్ పాయింట్స్ ఈజీగానే ఉంటాయి. అండ్ మన గోయింగ్ ఫార్వర్డ్లో మనం నేర్చుకునే దాన్ని బట్టి మనకు ఏంటి అనేసి మనకు క్లారిటీ వస్తుంది. ఓకే, అండ్ అదేవిధంగా జావాస్క్రిప్ట్ని ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, దీన్నే ఊప్స్ అంటాం. ఊప్స్ అంటే మనకు ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి ఈ జావాస్క్రిప్ట్ని ఎక్కడ రాస్తాం? మనం జావాస్క్రిప్ట్ని ఎక్కడ రాస్తాం? మన ప్రోగ్రామ్ రాయాలి అనుకుంటే వి రైట్ JavaScript code in the HTML document. ఎలాగైతే CSSని HTML డాక్యుమెంట్లో రాసామో ఈ జావాస్క్రిప్ట్ని కూడా HTML డాక్యుమెంట్లోనే రాస్తాం. అండ్ హౌ మెనీ వేస్ వి రైట్? జావాస్క్రిప్ట్ ఇట్స్ ఎ త్రీ వేస్లో మనం రాస్తాం. వన్ ఈజ్ ద ఇన్లైన్ జేఎస్ అంటాం, అనదర్ వన్ ఇంటర్నల్ జేఎస్ అంటాం, అండ్ థర్డ్ వన్ ఎక్స్టర్నల్ జేఎస్ అంటాం. ఇన్లైన్ జేఎస్ అంటే మనకు యూజింగ్ ఈవెంట్స్ అంటాం. ఈవెంట్స్లో మనకు మౌస్ ఈవెంట్స్ అనేసి ఉంది, కీబోర్డ్ ఈవెంట్స్ ఉన్నాయి, నెక్స్ట్ అదేవిధంగా ఫామ్ ఈవెంట్స్ అనేవి ఉన్నాయి, నెక్స్ట్ అదేవిధంగా విండో ఈవెంట్స్ కూడా ఉన్నాయి. అంటే ఇవన్నీ అంటే మౌస్ ఈవెంట్స్లో ఎగ్జాంపుల్, మౌస్ని క్లిక్ చేసినప్పుడు, మౌస్ని హోవర్ చేసినప్పుడు, మౌస్ని ఫోకస్ చేసినప్పుడు, ఇలాంటివి చాలా ఉన్నాయి మనకి. అంటే కీబోర్డ్లో ఉండే కీస్ని మనం ప్రెస్ చేసినప్పుడు, కీస్ని లీవ్ చేసినప్పుడు, ఇక్కడ నేను కీని ప్రెస్ చేస్తున్నా, కీని ప్రెస్ చేయడం, అదేవిధంగా కీని లీవ్ చేస్తున్నా, ఇలా కీని ప్రెస్ చేయడం, కీని లీవ్ చేయడం, ఇలా జరిగే యాక్షన్. అండ్ అదేవిధంగా మనకు విండో ఈవెంట్స్ అంటే విండో లోడ్ అయినప్పుడు కానీ, సో అలాంటి కొన్ని యాక్షన్స్ ఉంటాయి. అంటే విండో రీసైజ్ అయినప్పుడు కానీ, ఇలా రీసైజ్ చేస్తున్నాం, ఇలా రీసైజ్ చేయడం కానీ, మినిమైజ్ చేయడం కానీ, లేదంటే విండోని క్లోజ్ చేయడం కానీ, లేదా ఎక్షన్ అంటే బిగ్గర్ స్క్రీన్గా చేయడం కానీ, అండ్ మినిమైజ్ చేయడం కానీ, ఇలాంటివన్నీ ఉన్నాయి మనకి. ఇలాంటివన్నీ చేయాలంటే ఇట్స్ ఏ విండో ఈవెంట్స్ అంటాం మనకి. ఓకే, ఇలాంటి ఈవెంట్స్ యూజ్ చేసుకొని మనం చేసేదాన్ని ఇన్లైన్ జేఎస్ అంటాం. నెక్స్ట్ అదేవిధంగా ఇంటర్నల్ జేఎస్లో యూజింగ్ స్క్రిప్ట్ ఎలిమెంట్ యూజ్ చేసుకొని జావాస్క్రిప్ట్ కోడ్ రాస్తాం. ఎగ్జాంపుల్ ఇలా స్క్రిప్ట్ ఎలిమెంట్, విత్ ఇన్ ది స్క్రిప్ట్ లోపల మనకి ఏదైనా సరే కోడ్ రాస్తున్నామంటే ఇట్స్ ది ఇంటర్నల్ జేఎస్. అండ్ అదేవిధంగా ఎక్స్టర్నల్ జేఎస్ అంటే వి రైట్ అవర్ జేఎస్ కోడ్ ఇన్ జేఎస్ డాక్యుమెంట్ అంటే ఎక్స్టెన్షన్
డాట్ జేఎస్ అనేసి ఉంటుంది. అండ్ వి లింక్ టు ది జేఎస్ డాక్యుమెంట్ లింక్ టు ది హెచ్టిఎంఎల్. సో హెచ్టిఎంఎల్కి లింక్ చేయాలంటే వి యూస్ స్క్రిప్ట్ ఎలిమెంటే. స్క్రిప్ట్ ఎలిమెంట్, ఆ స్క్రిప్ట్ ఎలిమెంట్ ఎలా ఉంటుందంటే స్క్రిప్ట్ ఎస్ఆర్సి ఈక్వల్ టు ఇక్కడ మనకు జావా స్క్రిప్ట్ ఫైల్ లింక్ని మనం ఇస్తాం. ఈ ఇన్ బిట్వీన్ ఈ స్క్రిప్ట్ మనకి ఇస్తామంట. ఇక్కడ మనకి నేమ్ డాట్ జేఎస్, ఇలా ఎక్స్టర్నల్ జేఎస్ ఇలా రాస్తాం, అండ్ ఇంటర్నల్ జేఎస్ స్క్రిప్ట్ విత్ ఇన్ దిస్ స్క్రిప్ట్ ట్యాగ్లో మనం రాస్తాం. అండ్ అదేవిధంగా ఇక్కడ మనం హెచ్టిఎంఎల్లో కోడ్ రైట్ అనమాట. కోడ్ ఎలా రాసేవాళ్ళం, కోడ్ అండర్స్టాండ్. హెచ్టిఎంఎల్లో మనం కోడ్ ఎలా రాసేవాళ్ళం అంటే హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్కి మనం అర్థమయ్యేది ఎలిమెంట్స్ అండ్ అట్రిబ్యూట్స్. ఎలిమెంట్స్ అండ్ అట్రిబ్యూట్స్ ఫార్మేట్లో రాసేవాళ్ళం. అండ్ సిఎస్ఎస్లో మనం ఎలా రాసేవాళ్ళం అంటే ప్రాపర్టీ కోలన్ వాల్యూ, అంటే ప్రాపర్టీ వాల్యూ. అండ్ అదేవిధంగా సెలెక్టార్స్లో రాసేవాళ్ళం. సేమ్ అదేవిధంగా మనం జావా స్క్రిప్ట్ కోడ్ ఎలా రాస్తాము అంటే స్టేట్మెంట్స్లో రాస్తాం. స్టేట్మెంట్స్ ఫంక్షన్స్ అండ్ సెలెక్టార్స్. ఇన్ని తెలియాలి మనకి. మెయిన్ థింగ్ ఫంక్షన్స్ అన్నమాట. జావా స్క్రిప్ట్ మొత్తం కోడ్ మొత్తం ఫంక్షన్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, ఇట్స్ ఏ ఫంక్షన్స్ మనకి మెయిన్ ఫంక్షన్స్. నెక్స్ట్ స్టేట్మెంట్స్ రూపంలో మనం రాస్తాం. అండ్ సెలెక్టార్స్, ఏ ఎలిమెంట్కి మనం రాయాలి, ఏ ఎలిమెంట్కి మనం స్టైల్స్ అంటే స్క్రిప్ట్ అప్లై చేయాలి, ఏ ఎలిమెంట్కి మన ప్రోగ్రామ్ని యాడ్ చేయాలి అనేసి కోడ్ అండర్స్టాండ్ ఇలా రాస్తాం. జావా స్క్రిప్ట్ కోడ్ స్టేట్మెంట్స్లో ఉంటుంది, అండ్ ఫంక్షన్స్లో ఉంటుంది, సెలెక్టార్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సిఎస్ఎస్ ప్రాపర్టీ కోలన్ వాల్యూలో ఇస్తాం, సెలెక్టార్స్లో ఇస్తాం. ఇక్కడ మనకు ఎలిమెంట్స్ అండ్ అట్రిబ్యూట్ ఫార్మేట్లో రాస్తాం. ఓకే, ఫస్ట్ ఈ త్రీ టైప్స్ మనం చూద్దాం ఎలా అప్లై చేస్తాం అనేసి. సో ఫస్ట్ మనం హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ తీసుకుంటున్నాం. హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ మనకి ఫస్ట్ ఇన్లైన్ జేఎస్ ఇస్తున్నా. ఇన్లైన్ జేఎస్ డాట్ హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ తీసుకున్నా. హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్ ఇస్తున్నా. ఈ హెచ్టిఎంఎల్ స్ట్రక్చర్లో బూట్స్ట్రాప్ని ఇంక్లూడ్ చేసి కూడా మనం రాయొచ్చు. అది కమింగ్ టాపిక్లో మనం చూద్దాం. ఫస్ట్ ఈ త్రీ టైప్స్ మాత్రం చూద్దాం. ఇవాళ త్రీ టైప్స్ మాత్రం చూద్దాం. అండ్ కమింగ్ క్లాస్లో బూట్స్ట్రాప్ యూజ్ చేసుకొని ఎలా చేస్తామని చూద్దాం. సో ఫస్ట్ మనకి ఇన్లైన్ జేఎస్కి మనకి ఏం చేస్తున్నా అంటే ఏదైనా ఒక హెడ్డింగ్ రాస్తున్నా. ఒక హెడ్డింగ్ వెల్కమ్ టు జేఎస్ అని రాస్తున్నా. అండ్ ఒక పారాగ్రాఫ్ రాస్తున్నా, లోరెమ్. అండ్ అదేవిధంగా ఒక బటన్ రాస్తాను. ఇక్కడ క్లిక్ మీ ఏం చేస్తున్నా. ఇట్స్ ఏ స్టాటిక్ డిజైన్ అనమాట. ఇప్పుడు చూద్దాం. రైట్ క్లిక్ అండ్ ఓపెన్ ద లైవ్ సర్వర్. ఇట్స్ ఏ స్టాటిక్ డిజైన్. ఈ స్టాటిక్ డిజైన్లో మనకు బటన్ క్లిక్ చేసినప్పుడు ఎలాంటి యాక్షన్ లేదు మనకి. బటన్ అయితే నథింగ్, జస్ట్ ఇదంతా స్టాటిక్ డిజైన్ అనమాట. దీని మీద మన జావా స్క్రిప్ట్ యూజ్ చేసుకొని ఇంటరాక్టివిటీ యాడ్ చేస్తాను. ఇంటరాక్టివిటీ అంటే మన ఈ బటన్ని క్లిక్ చేసినప్పుడు ఏమైనా సరే సమ్ యాక్షన్ జరగడం. దట్స్ ద ఇన్లైన్ జేఎస్ అంటాం. ఇన్లైన్ జేఎస్ అంటే ఏదైనా సరే ఒక ఎలిమెంట్లో మన ఈవెంట్ని యూజ్ చేయడం. ఇప్పుడు నేను ఈ బటన్ని క్లిక్ చేసినప్పుడు ఏమైనా యాక్షన్ జరగాలనుకుంటున్నా. ఈ బటన్ని క్లిక్ చేసినప్పుడు అంటే ఆన్ క్లిక్ ఈజ్ ద ఈవెంట్ అనమాట. ఆన్ క్లిక్ అనేది ఒక ఈవెంట్. అంటే ఈ బటన్ని క్లిక్ చేసినప్పుడు ఏం జరగాలనేసి ఇట్స్ ఏ ఆన్ క్లిక్ అట్రిబ్యూట్ నేమ్ అనమాట. ఈక్వల్ టు ఇక్కడ డబల్ కోడ్స్లో మనం జావా స్క్రిప్ట్ కోడ్ రాయాలి. ఇక్కడ మనం జావా స్క్రిప్ట్ కోడ్ ఎలా రాస్తామంటే ఫస్ట్ మనం జావా స్క్రిప్ట్లో ఉన్న కోడ్ని మనం యూజర్కి చూపించుకోవాలనుకుంటే డిస్ప్లే పాసిబిలిటీస్ అనేది కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఈ బటన్ని క్లిక్ చేసినప్పుడు ఒక అలర్ట్ రావాలనుకుంటున్నా. అలర్ట్ రావాలంటే అలర్ట్ మెథడ్ అనేసి యూజ్ చేస్తాం. మెథడ్ అంటే ఏంటంటే ఏదైతే బ్రాకెట్స్ ఉన్నాయో, రౌండ్ బ్రాకెట్స్ ఉన్నాయో, ఈ నేమ్ అండ్ రౌండ్ బ్రాకెట్స్ ఉండేదాన్ని మనం మెథడ్స్ అంటాం. ఎక్కడైనా సరే ఏ లాంగ్వేజ్లో అయినా సరే మనకు నేమ్ అండ్ ఫాలోడ్ బై ద బ్రాకెట్స్ ఉన్నాయి అంటే ఇట్స్ ఏ మెథడ్. దీన్ని ఇప్పుడు మనం అలర్ట్ మెథడ్ అంటాం. ఇప్పుడు ఈ బటన్ క్లిక్ చేయగానే ఒక అలర్ట్ రావాలని నేను రాస్తున్నా. ఈ అలర్ట్ అనేది వన్ ఆఫ్ ది స్టేట్మెంట్ అనమాట. ఒక స్టేట్మెంట్ జావా స్క్రిప్ట్లో ఒక స్టేట్మెంట్ ఇది. ఇప్పుడు దీన్ని క్లిక్ చేయగానే ఈ ఆన్ క్లిక్ అనేది ఫైర్ అవుతుంది. ఫైర్ అయినప్పుడు దీంట్లో ఉండే మెథడ్ అనేది కాల్ అవుతుంది. దీని మెథడ్ కాల్ అయినప్పుడు మనకి ఏమొస్తుందో చూద్దాం. సో అవుట్పుట్కి వెళ్దాం. ఇప్పుడు ఈ బటన్ని నేను క్లిక్ చేస్తున్నా. బటన్ని క్లిక్ చేయగానే చూడండి అలర్ట్ వచ్చింది. బటన్ని క్లిక్ చేయగానే ఇలా
వచ్చింది. ఓకే. ఇలా అలర్ట్ వస్తుంది. బట్ ఈ అలర్ట్‌లో నేను ఏమైనా సరే చూపించుకోవాలనుకుంటున్నా. ఈ అలర్ట్‌లో ఏమైనా సరే చూపించాలనుకున్నా. ఇప్పుడు ఈ అలర్ట్‌లో ఒక స్ట్రింగ్ లాంటి డేటా. స్ట్రింగ్ అనేది ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటది. స్ట్రింగ్ అంటే సింగిల్ కోట్స్‌లో గాని, డబుల్ కోట్స్‌లో గాని ఏదన్నా డేటా రాసాము అంటే ఇట్స్ ఎ స్ట్రింగ్ టైప్ డేటా అంటాం. డబుల్ కోట్స్ గాని, సింగిల్ కోట్స్ గాని. ఇప్పుడు వితిన్ ది డబుల్ కోట్స్ లోపల మనం డబుల్ కోట్స్ రాయలేం. వితిన్ ది డబుల్ కోట్స్ లోపల డబుల్ కోట్స్ రాయలేం. ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్‌లో ఒక డబుల్ కోట్స్ ఉంది. డబుల్ కోట్స్ లోపల ఇంకో డబుల్ కోట్స్ రాయాలంటే పాసిబుల్ లేదు. ఇప్పుడు డబుల్ కోట్స్ లోపల ఇంకొక స్ట్రింగ్ యాడ్ చేయాలనుకుంటే ఇక్కడ మనకు సింగిల్ కోట్స్‌లో యాడ్ చేయాలి. సింగిల్ కోట్స్. ఇక్కడ నేను సింగిల్ కోట్స్‌లో ఏం చేస్తున్నానంటే వెల్కమ్ టు జావాస్క్రిప్ట్ అనేసి ఒక మెసేజ్ నేను పాస్ చేస్తున్నా. వెల్కమ్ టు జావాస్క్రిప్ట్ అనే ఒక మెసేజ్ నేను పాస్ చేస్తున్నా. ఇప్పుడు ఈ మెసేజ్ వచ్చేసి మనకు ఎప్పుడైనా బటన్ క్లిక్ చేసినా ఆ మెసేజ్ వస్తది. సీ దిస్ వెల్కమ్ టు జావాస్క్రిప్ట్. వెల్కమ్ టు జావాస్క్రిప్ట్ అన్నమాట. ఇప్పుడు ఇది స్ట్రింగ్ ఓకే. ఇప్పుడు నంబర్‌ని ఏదైనా పాస్ చేశాము అంటే నంబర్‌ని ఇప్పుడు 60 అని నంబర్‌ని పాస్ చేస్తున్నా. ఈ నంబర్ యాస్ ఇట్ ఈస్ నంబర్ లాగే మనకు డిస్‌ప్లే అవుతది. నంబర్ లాగా డిస్‌ప్లే అవుతది. అంటే జావాస్క్రిప్ట్ యూజ్ చేసుకొని మనం కాలిక్యులేషన్ చేయొచ్చని చెప్పాను. ఇప్పుడు నంబర్ ఇంటూ అంటే స్టార్ అంటాం ఇక్కడ. స్టార్ 90 ఇక్కడ ఇంటూ 90 ఇస్తున్నాయి. ఇట్స్ ఏ స్టార్ మీన్స్ ఇంటూ అనమాట. ఇది స్ట్రింగ్ లోపల ఇస్తే అంటే సింగిల్ కోట్ లోపల ఇచ్చామంటే ఇట్స్ ఏ స్ట్రింగ్ లాగా తీసుకుంటది. స్ట్రింగ్ లాగా తీసుకుంటే మనం ఎలా ఉండేది అలాగే వస్తది. సిరీస్ ఎలా ఉండేది అలాగే వస్తది. బట్ ఇవి నంబర్స్ కాబట్టి నంబర్స్‌కి ఎప్పుడు సింగిల్ కోట్స్ గాని, డబుల్ కోట్స్ గాని ఇవ్వకూడదు. నంబర్స్‌కి సింగిల్ కోట్స్ గాని, డబుల్ కోట్స్ గాని ఇవ్వకూడదు. ఇప్పుడు ఇక్కడ మనకు 60/90 అంటున్నాం. 60/90 ఇచ్చామంటే ఇట్స్ ఏ మల్టిప్లికేషన్ అన్నమాట మనకు. ఇంటూ అనేది ఇట్స్ ఏ స్టార్ అన్నమాట మనకి. ఇప్పుడు మల్టిప్లికేషన్ జరిగి మనకు రిజల్ట్ అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది. నౌ సీ 5400 అంటే జావాస్క్రిప్ట్ లోపల మనకి కాలిక్యులేషన్స్ కూడా జరుగుతాయి. ఇక్కడ చూడండి కాలిక్యులేషన్స్ అన్నమాట. క్లియర్? ఇలా మనం జావాస్క్రిప్ట్‌లో ఉండే కోడ్‌ని ఈ అలర్ట్ ద్వారా ఇలా ప్రింట్ చేసుకోవచ్చు. క్లియర్? వెల్కమ్ టు ఇన్‌లైన్ జేఎస్ అంటున్నా. ఇట్లా మెసేజ్ అంటే ఇన్‌లైన్ జేఎస్. క్లిక్ చేసినప్పుడు వెల్కమ్ టు ఇన్‌లైన్ జేఎస్. ఇది ఈవెంట్ అనమాట. అంటే ఇన్‌లైన్ జేఎస్ అంటే ఏదైనా సరే క్లిక్ చేసినప్పుడు గాని, స్క్రోల్ చేసినప్పుడు గాని, హోవర్ అయినప్పుడు గాని ఇలాంటి మెథడ్స్ అనమాట. ఇలాంటివన్నీ కమింగ్‌లో ఇంకా నేర్చుకుంటాం. జస్ట్ ఇప్పుడు బేసిక్‌గా ఎనఫ్ అంతే. నెక్స్ట్ అదే విధంగా ఇంటర్నల్ జేఎస్. ఇంటర్నల్ జేఎస్ డాట్ హెచ్‌టీఎంఎల్. ఇంటర్నల్ జేఎస్ అంటే వి యూజ్ స్క్రిప్ట్ ఎలిమెంట్ అనమాట. స్క్రిప్ట్ హెచ్‌టీఎంఎల్ స్టార్టింగ్‌లో మనం చెప్పింటాం. స్క్రిప్ట్ అనేది ఏందంటే మెటా ఇన్ఫర్మేషన్ ఎలిమెంట్ అనమాట. మెటా ఇన్ఫర్మేషన్ ఎలిమెంట్ అంటే మన స్క్రిప్ట్ ఎలిమెంట్‌లో రాసిన కోడ్ అనేది అవుట్‌పుట్‌లో ప్రింట్ అవ్వదు. బట్ అవుట్‌పుట్‌లో ప్రింట్ అవుతున్న ఎలిమెంట్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తది. ఓకే. అలాంటి ఎలిమెంట్స్ అన్నిటిని హెడ్ సెక్షన్‌లో పెట్టమని చెప్పాను. అందుకోసమే స్క్రిప్ట్ అనేది దీన్ని రాసిన కోడింగ్ అవుట్‌పుట్‌లో ప్రింట్ అవ్వదు గానీ అవుట్‌పుట్‌లో ప్రింట్ అయిన ఎలిమెంట్స్ మీద ఎఫెక్ట్ చూపిస్తది. ఇప్పుడు ఈ స్క్రిప్ట్ అనేది పేజ్‌తో పాటు లోడ్ అయిపోద్ది. ఈ పేజ్ లోడింగ్‌తో పాటు ఈ స్క్రిప్ట్ అనేది కూడా లోడ్ అయిపోద్ది. ఇక్కడ నేనేం చేస్తున్నా అంటే అలర్టే ఇస్తున్నా. అలర్ట్ 1 స్టేట్మెంట్ ఇస్తున్నా. అలర్ట్. ఇక్కడ మనకు అలర్ట్‌లో నేను వెల్కమ్ టు ఇంటర్నల్ జేఎస్ అంటున్నా. ఇంటర్నల్ జేఎస్. ఓకే. ఇట్స్ ఏ ఇంటర్నల్ జేఎస్. ఇప్పుడు ఈ కేసెస్‌లో మనకు ఈ స్క్రిప్ట్‌ని మనం లోడ్ చేసినప్పుడు, ఈ స్క్రిప్ట్‌ని లోడ్ చేసినప్పుడు మనకు స్క్రిప్ట్‌తో పాటు లోడ్ అవుతుంది చూడండి. వెల్కమ్ టు ఇంటర్నల్ జేఎస్. ఎప్పుడైతే నేను ఓకే చేస్తానో అప్పుడు కోడ్ అనేది ప్రింట్ అవుతది. వెల్కమ్ టు ఇంటర్నల్ జేఎస్. ఇప్పుడు నేను ఈ బటన్ క్లిక్ చేస్తే ఇన్‌లైన్ జేఎస్ వస్తది. అంటే ఇన్‌లైన్ జేఎస్ ఏందంటే మనకు ఎప్పుడైతే కావాలనో అప్పుడు క్లిక్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే కావాలో అప్పుడు క్లిక్ చేసుకోవచ్చు. బట్ ఇంటర్నల్ జేఎస్ అలా కాదు. ఇన్‌లైన్ జేఎస్ అనేది ఎప్పుడైతే మనకు అవసరమో అప్పుడు క్లిక్ చేయొచ్చు. ఇంటర్నల్ అయితే జావాస్క్రిప్ట్ కోడ్‌తో పాటు లోడ్ అయిపోద్ది. జావాస్క్రిప్ట్ అంటే ఈ పేజ్ లోడ్‌తో పాటు లోడ్ అయిపోద్ది. స్క్రిప్ట్ అనేది పేజ్ లోడింగ్‌తో పాటు ఈ కోడ్ కూడా ఎగ్జిక్యూట్ అవుతది. క్లియర్? ఇక్కడ ఏది రాసినా ఇట్స్ ఏ ఇంటర్నల్ జేఎస్ అనమాట. నెక్స్ట్ జావాస్క్రిప్ట్ అనేది ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్ అన్నాం. ఇంటర్ప్రెటెడ్ లాంగ్వేజ్ అంటే
లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ లైన్ బై లైన్ నేను ఇస్తున్నా, ఇక్కడ మల్టిపుల్ లైన్స్ ఇస్తున్నా. ఇప్పుడు నేను ఇక్కడ 1 2 3 స్ట్రింగ్ లోపల ఇస్తున్నా చూడండి, మొత్తం అంతా ఇన్ లైన్లో లోపల ఇన్సైడ్లోనే ఇస్తున్నా. 5 6 ఇట్లా. వెల్కమ్ టు ఇంటర్నల్ జేఎస్ 1, వెల్కమ్ టు ఇంటర్నల్ జేఎస్ 2, వెల్కమ్ టు ఇంటర్నల్ జేఎస్ 3, వెల్కమ్ టు ఇంటర్నల్ జేఎస్ 4, వెల్కమ్ టు ఇంటర్నల్ జేఎస్ 5, వెల్కమ్ టు ఇంటర్నల్ జేఎస్ 6. ఇప్పుడు ఈ కోడ్ నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఫస్ట్ మనకి వెల్కమ్ టు ఇంటర్నల్ జేఎస్ 1, నెక్స్ట్ 2, నెక్స్ట్ 3, నెక్స్ట్ 4, నెక్స్ట్ 5, నెక్స్ట్ 6, నెక్స్ట్ 6. ఎన్నైతే వాల్యూస్ ఉన్నాయో అవన్నీ లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. ఏది ఇది ఫస్ట్, ఇది సెకండ్, ఇది థర్డ్ లేదు, ఫస్ట్ 1 బై 1 ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. అంటే అదేవిధంగా ఇక్కడ నేను ఒక మిస్టేక్ రాస్తున్నా. ఇక్కడ లైన్ నెంబర్ 11 దగ్గర నేను మిస్టేక్ రాస్తున్నా. ALERET అనేది రాస్తున్నా. అంటే అలర్ట్ అనే స్పెల్లింగ్ నేను మిస్టేక్ రాస్తున్నా. స్పెల్లింగ్ మిస్టేక్ రాసినప్పుడు మనకి ఎక్కడైతే కోడ్ ఎర్రర్ ఉంటుందో ఆ ఎర్రర్ దగ్గర కోడ్ స్టాప్ అయిపోద్ది. అంటే మనకు అలర్ట్ 3 వరకే నాకు ప్రింట్ అవ్వాలి, అంటే 4 నుంచి నాకు ప్రింట్ అవ్వకూడదు. ఒకసారి చూద్దాం. 1 2 3 నెక్స్ట్ ఓకే. నెక్స్ట్ 4 5 అనేది నాకు ప్రింట్ అవ్వలేదు. 4 5 అనేది నాకు ప్రింట్ అవ్వలేదు. ఎందుకోసం అంటే ఎక్కడైనా సరే మనకి ఎర్రర్ ఉంది అంటే అక్కడ స్టాప్ అయిపోద్ది మన కోడింగ్. దాన్ని సాల్వ్ చేస్తే కానీ రిమైనింగ్ కోడింగ్ అనేది ప్రింట్ అవుతుంది. అసలు ఇదే లైన్ దగ్గర ఎర్రర్ వచ్చిందని మనకు ఎలా తెలుసు? మీకు ఏదైనా సరే ఇలా ప్రోగ్రామ్లోకి వెళ్ళినప్పుడు ఎర్రర్ వచ్చిందని మీకు డౌట్ వచ్చినప్పుడు మీరు ఏం చేయాలంటే ఇలాగా ఇలా ఆల్రెడీ మీకు 6 స్టేట్మెంట్స్ ఇచ్చారు. నాకు ఓన్లీ 4 ప్రింట్ అవుతున్నాయి, అంటే 3 ప్రింట్ అవుతున్నాయి. 4th వన్ ప్రింట్ అవ్వట్లేదు, 5th వన్ ప్రింట్ అవ్వలేదు, 6th వన్ ప్రింట్ అవ్వట్లేదు. అంటే అప్పుడు ఏం చేయాలంటే బ్రౌజర్లకి ఇన్స్పెక్ట్ చేయాలి. బ్రౌజర్ మీదకి వెళ్ళేసి ఇన్స్పెక్ట్ చేయండి. ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత కన్సోల్కి వెళ్తే ఈ కన్సోల్లో మీకు ఎక్కడ ఎర్రర్ వచ్చిందో ఇక్కడ కనిపిస్తుంది మీకు. రెఫరెన్స్ ఎర్రర్ అలర్ట్ ఈజ్ నాట్ ఏ డిఫైన్డ్, ALERET ఈజ్ నాట్ డిఫైన్డ్. లైన్ నెంబర్ 11 దగ్గర ప్రాబ్లం వస్తుంది. సో నౌ వీటిని మనకు ప్రాబ్లం సాల్వ్ చేసుకుంటే అప్పుడు నో ఎర్రర్స్ హియర్, నో ఎర్రర్స్ హియర్. నౌ సీస్ 2 3 4 5 6 7. నౌ సీస్ అన్ని నౌ సీస్ కన్సోల్లో ఏం ఎర్రర్ రాలేదు. ఈ కన్సోల్ అనేది ఎందుకోసం యూజ్ అవుతుంది? ఇప్పుడు మన జావాస్క్రిప్ట్ కోడ్ని మనం అలర్ట్లో మనం చూసాం. అదే జావాస్క్రిప్ట్ కోడ్ని ఏదైనా సరే రెస్పాన్స్ వచ్చింది కన్సోల్లో కూడా చూడొచ్చు. ఆ కన్సోల్ ఎలా ఉంటుందంటే console.log ఆఫ్ ఇక్కడ నేను వెల్కమ్ అని రాస్తున్నా, వెల్కమ్ 1 రాస్తున్నా. అండ్ సేమ్ అదేవిధంగా వెల్కమ్ 1 అండ్ వెల్కమ్ 2, వెల్కమ్ 3, వెల్కమ్ 4, వెల్కమ్ 2, వెల్కమ్ 3, వెల్కమ్ 4. ఇప్పుడు మనకి ఈ కోడ్ని నేను ఎగ్జిక్యూట్ చేస్తున్నా. అండ్ అదేవిధంగా నేను కన్సోల్ కూడా ఓపెన్ చేస్తాను. సో కన్సోల్ ఓపెన్ చేద్దామంటే చూడండి ఈ అలర్ట్ అనేది స్టాప్ చేసింది. ఎప్పుడైనా స్క్రీన్ మీద మనకు ఇన్స్పెక్ట్ చేయాలంటే ఫస్ట్ అలర్ట్ ఉండేది అంతా మనకు ఓకే చేసేయాలి. 2 3 4 5 6. ఇప్పుడు ఇన్స్పెక్ట్ చేస్తున్నా. ఇన్స్పెక్ట్ చేసినప్పుడు మనకి కన్సోల్కి వెళ్తున్నా. వెల్కమ్ 1, వెల్కమ్ 2, వెల్కమ్ 3, వెల్కమ్ 4. మన జావాస్క్రిప్ట్ కోడ్ని ఇక్కడి నుంచి కూడా మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. జావాస్క్రిప్ట్ కోడ్ని ఇక్కడ అంటే కన్సోల్ సెక్షన్లో కూడా మనం ఎగ్జిక్యూట్ చేయొచ్చు. కొన్ని ఇంటర్వ్యూస్లో మీకు జావాస్క్రిప్ట్ కోడ్ని బ్రౌజర్లో ఎగ్జిక్యూట్ చేయమని చెప్తాడు, అప్పుడు మీరు ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి మనకు 40 + 60 ఇస్తున్నా. ఎంటర్ ఇవ్వగానే మనకు చూడండి 100 వచ్చింది. అదేవిధంగా అలర్ట్ ఇస్తున్నా. ఇక్కడ అలర్ట్ ఇక్కడ మనకు ఐ ఆమ్ కమింగ్ ఫ్రమ్ కన్సోల్, ఇలా అలర్ట్ అనేది నేను పాస్ చేస్తున్నా. అలర్ట్ అనేది జస్ట్ ఎంటర్ ఇవ్వగానే మనకు చూడండి, ఎంటర్ ఇవ్వగానే ఐ ఆమ్ కమింగ్ ఫ్రమ్ కన్సోల్. ఓకే, ఇలా మనకి కన్సోల్ ద్వారా మనకి జావాస్క్రిప్ట్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు వితౌట్ యూజింగ్ ఎడిటర్. బట్ ఇదంతా టెంపరవరీ, మనకి టెంపరవరీ, జస్ట్ టెస్టింగ్ కోసం మాత్రమే ఇక్కడ చేసుకోవచ్చు. మనకి ఇట్స్ ఏ కన్సోల్ పార్ట్ అనమాట. క్లియర్? ఇది ఎంత క్లియర్ అని చేస్తే మనకి ఇదంతా క్లియర్ అయిపోతుంది. ఓకే, కన్సోల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇట్స్ ఏ డెవలపర్ మోడ్, అంటే డెవలపర్ ఎన్విరాన్మెంట్ కూడా అనొచ్చు. మనకి ఏదైనా సరే జావాస్క్రిప్ట్ కోడ్ని మనకి ఎగ్జిక్యూట్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి కూడా మనం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. అండ్ జావాస్క్రిప్ట్ కోడ్లో ఎక్కడైనా సరే ఎర్రర్స్ వస్తున్నాయంటే ఆ ఎర్రర్స్ అనేది ఈ కన్సోల్ పార్ట్లోనే చూపిస్తూ ఉంటాయి. ఎర్రర్స్ అనేది కన్సోల్లోకి మీకు వస్తూ ఉంటాయి. ఓకే, క్లియర్ దిస్. నెక్స్ట్ ఎక్స్టర్నల్ జేఎస్, ఇంటర్నల్ జేఎస్, నెక్స్ట్
ఎక్స్టర్నల్ జేఎస్ మొత్తం కోడ్ని కాపీ చేసుకుంటున్నా. నెక్స్ట్ ఎక్స్టర్నల్ జేఎస్ డాట్ హెచ్టిఎంఎల్. ఎక్స్టర్నల్ జేఎస్ అంటే మన కోడ్ మొత్తాన్ని మనం సపరేట్ జావాస్క్రిప్ట్ ఫైల్ తీసుకోవాలి. ఇక్కడ నేను మెయిన్ డాట్ జేఎస్ తీసుకుంటున్నా. ఓన్లీ స్క్రిప్ట్ ఫైల్నే మనకి కాపీ పేస్ట్ చేయాలి. సో రీనేమ్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఇవ్వండి. ఇట్స్ ఏ మెయిన్ డాట్ జేఎస్. ఇప్పుడు ఇక్కడ నేను మన కోడ్ మొత్తాన్ని నేను కాపీ పేస్ట్ చేస్తున్నా. ఇక్కడ ఉండే కోడ్ నేను రాస్తున్నా చూడండి. ఇక్కడ నేను వెల్కమ్ టు ఇంటర్నల్ కదా, నేను ఎక్స్టర్నల్ రాస్తున్నా. ఇక్కడ ఎక్స్టర్నల్ జేఎస్ ఎక్స్టర్నల్ జేఎస్. ఇప్పుడు ఈ మెయిన్ డాట్ జేఎస్ని ఇక్కడ లింకప్ చేయాలి. ఇక్కడ లింకప్ చేయాలంటే యూజింగ్ స్క్రిప్ట్, బట్ ఇక్కడ మనకు ఎస్ఆర్సి అనే అట్రిబ్యూట్ ద్వారా లింకప్ చేస్తాం. డాట్ స్లాష్ మెయిన్ డాట్ జేఎస్. అదేవిధంగా ఈ మెయిన్ డాట్ జేఎస్ అనేది జావాస్క్రిప్ట్ కోడ్ని ఇట్లా హెచ్టిఎంఎల్ రాయకూడదు. ఒక సపరేట్ ఫోల్డర్ తీసుకొని ఆ సపరేట్ ఫోల్డర్లో మనం రాసుకోవాలి. ఏదైనా సరే మెయిన్ లైవ్ ప్రాజెక్ట్ చేస్తున్నారు అంటే జావాస్క్రిప్ట్ కోడ్ సపరేట్ ఫోల్డర్లో తీసుకోవాలి. ఈ ఫోల్డర్ పాత్ని మనం ఇక్కడ ఇవ్వాలి. డాట్ స్లాష్ జేఎస్ స్లాష్ మెయిన్ డాట్ జేఎస్, ఇలా డాట్ స్లాష్ జేఎస్ స్లాష్ మెయిన్ డాట్ జేఎస్. నౌ సీ దిస్, రైట్ క్లిక్. ఇప్పుడు చూడండి మనకు ఎక్స్టర్నల్ జేఎస్ 1, ఎక్స్టర్నల్ జేఎస్ 2, ఎక్స్టర్నల్ జేఎస్ 3, ఎక్స్టర్నల్ జేఎస్ 4, ఎక్స్టర్నల్ జేఎస్ 5 అంటే కన్సోల్గా మనకు ప్రింట్ అవుతుంది. సో ఇక్కడే మనకి కన్సోల్గా మనకు వచ్చింటుంది. సీస్ కన్సోల్. వెల్కమ్ 1, వెల్కమ్ 2, వెల్కమ్ 3, వెల్కమ్ 4. క్లియర్? ఎక్స్టర్నల్ ఫైల్ని ఎక్కడ రాస్తాం, ఇంటర్నల్ ఫైల్ని ఎలా రాస్తాం, అండ్ ఇన్లైన్ని ఎక్కడ రాస్తాం అనేసి క్లారిటీ వచ్చిందా? అండ్ ఇదే పేజెస్కి మనం బూస్ట్రాప్ని యాడ్ చేస్తే ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు నేను బూస్ట్రాప్లో మనం బూస్ట్రాప్ ఎన్విరాన్మెంట్గా మనం మారాలంటే ఏం చేస్తాం, బూస్ట్రాప్ లింక్ని మనం ఇంక్లూడ్ చేస్తాం. ఓకే, బూస్ట్రాప్ లింక్స్ని. సో నౌ గెట్ స్టాండర్డ్ అండ్ మనకి ఇక్కడ సిడిఎన్ లింక్ని మనం ఇంక్లూడ్ చేస్తాం. సిడిఎన్ లింక్ ఇక్కడ మనకు ఇక్కడ ఇంక్లూడ్ చేయాలి, అంతే. ఇక్కడ బూస్ట్రాప్ ఇంక్లూడ్ చేస్తాం. బూస్ట్రాప్ విత్ జావాస్క్రిప్ట్ అనమాట. మనకి ప్రతి పేజీలో నేను ఈ బూస్ట్రాప్ని ఇంక్లూడ్ చేస్తున్నా, బూస్ట్రాప్ లింక్స్ని. సేమ్ లైక్ ఇక్కడ కూడా. క్లియర్? సో ఇప్పుడు మనం కోడింగ్ చూస్తే చూడండి, మనకు నీట్గా ఉంటుంది. కోడింగ్ చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు దీంట్లో మనకు బటన్స్ అప్లై చేయాలనుకుంటే బీటీఎన్ డేంజర్ ఇలా అప్లై చేసుకుంటే చాలా నీట్గా అనిపిస్తుంది. అదే కదా కంటైనర్ అప్లై చేసుకుంటే లెఫ్ట్ సైడ్ చాలా నీట్గా కనిపిస్తుంటుంది. అంటే బూస్ట్రాప్ విత్ ద జావాస్క్రిప్ట్. ఎందుకంటే సిఎస్ఎస్లో మన కోడ్ రాయాలంటే చాలా కోడ్ రాయాలి. అదే బూస్ట్రాప్ యూజ్ చేస్తే చాలా నీట్గా చేసుకోవచ్చు అనమాట. అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. అందుకోసమే బూస్ట్రాప్ కోడ్ మీదే మనం జావాస్క్రిప్ట్ని అప్లై చేస్తాం. బూస్ట్రాప్ కూడా స్టాటిక్ డిజైన్ చేస్తాము. ఓకే, క్లియర్ దిస్? ఇక్కడ మనం చూడండి, జస్ట్ నేను ఏం చేస్తున్నాడు, ఇక్కడ క్లాస్ ఈక్వల్ టు బీటీఎన్ అండ్ బీటీఎన్ డేంజర్ ఇలా ఇస్తున్నాం. ఇలా వచ్చింది. అదేవిధంగా కంటైనర్ ఇస్తే చాలా నీట్గా అనిపిస్తుంది. అంటే డిజైనింగ్ నీట్గా ఉండాలి మనకి ఎప్పుడైనా సరే. div డాట్ కంటైనర్ ఇచ్చేసి కంటైనర్ లోపల ఇస్తే మనకి ఇక్కడ కోడ్ ఇట్స్ లుకింగ్ గుడ్ ఇలా. ఓకే, అర్థమైందా? మన హెచ్టిఎంఎల్ డాక్యుమెంట్ మీద జావాస్క్రిప్ట్ని ఎలా అప్లై చేస్తాము, ఎన్ని వేస్లో అప్లై చేస్తాము అనేది క్లారిటీ వచ్చిందా? సో జావాస్క్రిప్ట్లో టాపిక్స్ నోట్ చేస్తున్నా. మనకి ఏమేమి టాపిక్స్ డిస్కస్ చేసుకోవాలి, మెయిన్ టాపిక్స్ డిస్కషన్, దాంట్లో సబ్ టాపిక్స్ ఉంటాయి, దాంట్లో సబ్ టాపిక్స్ అన్నీ డిస్కస్ చేసుకోవచ్చు. సో ఇంట్రడక్షన్, అండ్ టైప్స్ ఆఫ్ JS. నెక్స్ట్ డిస్ప్లే పాసిబిలిటీస్, సెలెక్టర్స్, స్టేట్మెంట్స్. నెక్స్ట్ అదేవిధంగా మనకి సెలెక్టర్స్ అయింది అండ్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ మనకి
సెట్ అట్రిబ్యూట్స్ సెట్ చేయడం. అండ్ అదేవిధంగా డామ్ మ్యానిపులేషన్ అంటాం దీన్ని. ఈ డామ్ మ్యానిపులేషనే ఈ సెలెక్టార్స్లో మనకు జరుగుతుంది. సెట్ అట్రిబ్యూట్స్ లాస్ట్లో మనం మాట్లాడినాం. నెక్స్ట్ వేరియబుల్స్, డేటా టైప్స్, నెక్స్ట్ ఆపరేటర్స్. సో దీనికన్నా ముందు మనకి ఆపరేటర్స్ కంటే అరేస్ అండ్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. అరేస్ అండ్ ఆబ్జెక్ట్స్, ఆపరేటర్స్ అండ్ ఫంక్షన్స్, నెక్స్ట్ ఈవెంట్స్, కండిషనల్ స్టేట్మెంట్స్, లూపింగ్ స్టేట్మెంట్స్, నెక్స్ట్ అరేస్ ఆబ్జెక్ట్స్ టాస్క్, అరేస్ మెథడ్స్ అండ్ సార్టింగ్, సర్చ్, ఇటరేషన్. సో చాలా ఇంపార్టెంట్ అరేస్ గురించి. అండ్ అదేవిధంగా స్ట్రింగ్, నెంబర్, డేట్ మెథడ్స్. అదేవిధంగా క్లాస్ అంటే ఏంటి, జేసన్ అంటే ఏంటి, డామ్లో మనకి ఇంకా కొన్ని మెథడ్స్ ఏమైనా మిస్ అయ్యింటే అక్కడ, అండ్ బామ్లో కొన్ని మెథడ్స్ మీకు ఏమైనా మిస్ అయ్యింటే డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ అదేవిధంగా అసింక్ ఫంక్షన్స్ అనమాట. అసింక్ ఫంక్షన్స్. నెక్స్ట్ అదేవిధంగా మనకి మాడ్యూల్స్, ఎర్రర్స్లో మనకు ట్రై అండ్ క్యాచ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ES6 ఫీచర్స్ చాలా వరకు దీనిలో కలిసిపోయింటాయి. అంటే అక్కడికి వచ్చేసి ఉంటాయి ఆల్మోస్ట్. ఇంకా ఏమైనా పెండింగ్లో ఉండేటివన్నీ ఇక్కడ చూద్దాం. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఫామ్ వ్యాలిడేషన్ అండ్ అజాక్స్ కాన్సెప్ట్. ఓకే, సో ఆల్మోస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఇవి అనమాట. మెయిన్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దాంట్లో సబ్ కాన్సెప్ట్స్ ఉంటాయి. సబ్ కాన్సెప్ట్లో మనకి లోకల్ స్టోరేజ్, లాగౌట్ ఫంక్షనాలిటీ. సో ఇవన్నీ సబ్ కాన్సెప్ట్లు అనేవి మళ్ళీ తర్వాత చూద్దాం. ఓకే, సో ఒక్కొక్క కాన్సెప్ట్ మనం డిస్కస్ చేసుకునే కొద్దీ దాంట్లో సబ్ కాన్సెప్ట్ చాలా ఉంటాయి అనమాట. ఆ సబ్ కాన్సెప్ట్స్ని అన్నీ డివైడ్ చేసుకుంటూ ఉండదు. సో ఫస్ట్ మనకి ఇక్కడ టైప్స్ ఆఫ్ జేఎస్లో మనకి సబ్ కాన్సెప్ట్స్ ఏమేమి ఉన్నాయి, ఇన్లైన్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్. అదేవిధంగా డిస్ప్లే పాసిబిలిటీస్లో మనం డిస్కస్ చేసుకునేది ఏంటంటే అలర్ట్ ఒకటి. నెక్స్ట్ అదేవిధంగా మనకి కన్సోల్ డాట్ లాగ్ అనేసి ఒకటి. నెక్స్ట్ టుమారో మనం ఇన్నర్ HTML నేర్చుకుంటాం. ఇన్నర్ HTML. అండ్ అదేవిధంగా డాక్యుమెంట్ రైట్. సో ఇది మనకు స్కిప్ చేసుకోవాలి ఇది, కానీ చెప్తాను. బట్ ఎందుకు స్కిప్ చేయాలని కమింగ్లో మీకు తెలుస్తుంది. నెక్స్ట్ అదేవిధంగా సెలెక్టర్స్లో మనకి ఫస్ట్ మనకు ఐడి సెలెక్టర్, క్లాస్ నేమ్ సెలెక్టర్. స్క్రీన్ విజిబుల్ అవ్వలేదు సార్. స్క్రీన్ విజిబుల్ అవ్వలేదంటే మీకు నెట్ ఇష్యూ ఉంది. ఓకే, ఇక్కడేమో ఆఫ్ అయినట్టుందండి. సారీ, నెట్ ఏదో బ్రేక్ అయినట్టుంది. రికార్డ్ చేస్తున్నా, ఒకసారి రికార్డ్ కూడా మీరు ఫాలో చేయండి. సో ఇక్కడ నేను టైప్ చేశానండి మొత్తం. జస్ట్ ఇప్పుడే రికార్డ్ విజిబుల్ అంటే స్క్రీన్ విజిబుల్ అవ్వలేదా, ఇంతకుముందు అవ్వలేదా? కొంచెం ఒక 2 minutes నుంచి ఉన్నది అలానే. ఓకే. సో ఇన్ కేస్ మీరు జస్ట్ ఇవే కంటెంట్స్ని టైప్ చేశానులేండి మొత్తం అంతా. జస్ట్ ఇవి వెరిఫై చేయొచ్చు. ఇవన్నీ మీకు నోట్స్ సెండ్ చేస్తాను, అండ్ వీడియో కూడా ఒకసారి సెండ్ చేస్తాను. వాటిని వెరిఫై చేయండి. ఏమైనా డౌట్స్ వస్తే నాకు మెసేజ్ చేయండి. ట్యాగ్ నేమ్ సెలెక్టర్ అండ్ క్వైరీ సెలెక్టర్. చాలా ఇంపార్టెంట్ అని నేను నోట్ చేస్తున్నాను కదా. దాంట్లో సబ్ టాపిక్స్ ఉంటే మళ్ళీ డిస్కస్ చేస్తాను నేను కమింగ్లో. నెక్స్ట్ అదేవిధంగా డామ్ మ్యానిపులేషన్లో మనకు ఎక్కువగా యూజ్ చేసేది ఇన్నర్ HTML ఎక్కువ యూజ్ అవుతుంది. అండ్ అదేవిధంగా సెట్ అట్రిబ్యూట్ అనేది యూజ్ అవుతుంది. అట్రిబ్యూట్ని డైనమిక్గా సెట్ చేయాలి అనుకుంటే వి యూజ్ సెట్ అట్రిబ్యూట్ అండ్ అదేవిధంగా ఇన్నర్ HTML.
ఈ 2 డామ్ మ్యానిపులేషన్‌లో ఎక్కువగా మనం యూజ్ చేసేటివి అన్నమాట మనకు. నెక్స్ట్ అదే ఇంకా స్టేట్మెంట్స్. ఇప్పుడు మనం రాసేటివన్నీ స్టేట్మెంట్సే. ఇది ఒక స్టేట్మెంట్, ఇదొక స్టేట్మెంట్, ఇదొక స్టేట్మెంట్, ఇదొక స్టేట్మెంట్, ఇదొక స్టేట్మెంట్. ఎగ్జిక్యూటబుల్ ఇన్‌స్ట్రక్షన్స్‌నే స్టేట్మెంట్స్ అంటాం మనం. ఎగ్జిక్యూటబుల్ ఇన్‌స్ట్రక్షన్. ఇది ఎగ్జిక్యూట్ చేయాలి, ఇది ఎగ్జిక్యూట్ చేయాలి, ఇది ఎగ్జిక్యూట్ చేయాలి. బట్ ఇక్కడ ఎండింగ్‌లో మనం సెమీకోలన్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఇచ్చినా ఏం గాదు, ఇవ్వకపోయినా ఏం గాదు. ఎప్పుడు సెమీకోలన్ ఇవ్వాలి అంటే స్టేట్మెంట్స్ సైడ్ బై సైడ్ రాస్తున్నాము అంటే, ఇప్పుడు స్టేట్మెంట్ 1, స్టేట్మెంట్ 2 సైడ్ బై సైడ్ రాస్తున్నామంటే అప్పుడు మీరు సెమీకోలన్‌తో డివైడ్ చేయాలి. లేదు 1 బై 1 రాస్తున్నా అంటే సెమీకోలన్ కూడా రాసే అవసరం లేదు. ఓకే. దిస్ ద స్టేట్మెంట్స్ అన్నమాట మనకి ఈ స్టేట్మెంట్స్. ఇవి వేరియబుల్స్, డేటా టైప్స్, అరేస్ అండ్ ఆబ్జెక్ట్స్. సో వీటి గురించి టుమారో డిస్కస్ చేద్దాం మనం. వీటి గురించి టుమారో డిస్కస్ చేద్దాం. ఇవాళ మీరు జస్ట్ ఇంట్రడక్షన్ గురించి అండ్ టైప్స్ ఆఫ్ జేఎస్ ఎలా రాయాలి ఏంటి అనేసి జస్ట్ కొద్దిగా ప్రాక్టీస్ చేయండి. సో టుమారో టాస్క్ అనేది ఉంటుంది. సో నేను ఇచ్చిన కాన్సెప్ట్ మీద టాస్క్ కూడా మీరు టైంకి చేయాలి. ఓకే. గుర్తుపెట్టుకోండి, నేను జస్ట్ ఒక ఇండికేషన్ అంటే ఒక ఇండికేషన్ ఇస్తున్నా మీకు. ఎవరైతే జావా స్క్రిప్ట్ అనేది ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఇలా కంటిన్యూస్గా 1 ఆర్ 2 క్లాసెస్ మీరు ప్రాక్టీస్ చేయలేదు అంటే థర్డ్ క్లాస్ నుంచి మీరు జావా స్క్రిప్ట్ మర్చిపోవడం మంచిది. ఎందుకంటే జావా స్క్రిప్ట్ అనేది ఇట్స్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. హెచ్టిఎంఎల్, సిఎస్ఎస్, బూట్స్ట్రాప్ లాగా కాదు జావా స్క్రిప్ట్ అనేది. ఎవరైతే కంటిన్యూస్గా ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అట్లా అంటే ఫస్ట్ క్లాస్ అంటే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ కాదు, కంటిన్యూస్గా 1 ఆర్ 2 క్లాసెస్ మీరు మిస్ అయ్యారు అండ్ ప్రాక్టీస్ కూడా చేయట్లేదు అంటే నీట్గా ప్రాక్టీస్ చేస్తేనే నా క్లాసులు అనేది గెయిన్ అవుతారు. లేదనుకుంటే మాత్రం మిడిల్లో స్ట్రగుల్ ఫేస్ చేస్తారు. ఓకే. అందుకోసం ఏ క్లాస్ని మిస్ అవ్వద్దండి. ఇన్ కేస్ మిస్ అయినా అదే రోజు రికార్డింగ్ అయినా ఫాలో అయ్యేసి ఫినిష్ చేయండి. నేను ఇస్తున్న సజెషన్ మాత్రం ఇది. ఓకే. సో థ్యాంక్ యూ. దిస్ ఫర్ టుడే క్లాస్.